వైసీపీ ప్రభుత్వ హయాంలోని రౌడీ షీటర్లు ఇప్పటికీ పెత్తనం సాగిస్తున్నారా? ప్రతి ఘటనలోనూ వారే హల్చల్ చేస్తున్నారా? రౌడీ షీటర్లను జిల్లా బహిష్కరణ చేయాలని పోలీసులు ఎందుకు నిర్ణయించారు? కడప జిల్లాలో ఏం జరుగుతోంది? కడప జిల్లాలో ఒకప్పుడు ఫ్యాక్షన్ ఉండేది. అది అంతరించిపోయింది. అప్పట్లో గొడవలకు దిగితే రౌడీ షీట్లు నమోదయ్యేవి. దీన్ని కొందరు నామోషీగా భావించేవారు. అయితే జగన్ పాలనలో నయా రౌడీ షీటర్లు పుట్టుకొచ్చారు. కొందరు వైసీపీ నేతలు తమ భూదందాలకు, సెటిల్మెంట్ల కోసం రౌడీ గ్యాంగ్లను ప్రోత్సహించేవారు. దీంతో ఆ గ్యాంగ్లు చెలరేగిపోయాయి. పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ నమోదైతే దాన్ని గొప్పగా భావించే స్థాయికి వచ్చారు. రౌడీజాన్ని హీరోయిజంగా భావించి చెలరేగిపోయేవారు. ఇప్పుడు జిల్లాలో ఆ రౌడీ షీటర్లే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే స్థితికి వచ్చారు. ఎంతలా అంటే చిన్న చిన్న ఇష్యూలు, గొడవల్లోనూ తలదూరుస్తున్నారు. భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, సుపారీ హత్యలకు సైతం పాల్పడుతున్నారు. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరిస్తున్నా మార్పు రావడం లేదు. కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేల్ ప్రాంతాల్లో రౌడీ షీటర్ల ప్రభావం ఎక్కువగా ఉంది. అక్కడంతా ల్యాండ్ సెటిల్మెంట్లు, భూ తగాదా ఇష్యూల్లో వీరు తలదూరుస్తున్నారు. సెటిల్మెంట్లు చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. ఏప్రిల్ నెలలో కడప అలంఖాన్ పల్లెలో జరిగిన పెద్ద దస్తగిరి హత్య కేసు సంచలనం రేపింది. ఆ హత్య కేసులో కొందరు రౌడీ షీటర్ల ప్రమేయం ఉన్నట్లు చెబుతున్నారు. సెటిల్మెంట్లే కాకుండా సుపారీ హత్యలు కూడా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రౌడీ షీటర్ల కదలికలపై పోలీసులు దృష్టి పెట్టారు. కొందరిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని చూస్తున్నారు. మరికొందరిని జిల్లా బహిష్కరణ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రౌడీ ఎలిమెంట్స్ మీద ఈ మధ్య కాలంలో ఎక్కువ ఫోకస్ పెట్టాము. రౌడీ షీటర్స్ మీద పీడీ యాక్ట్ ఇనిషియేట్ చేయడం అని, లేకపోతే ఎక్స్టెండ్మెంట్, కొంతమంది ప్రపోజల్స్ పెట్టాము, కొంతమంది ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి. మనం టోటల్ ఐ థింక్ లాస్ట్ 6 monthsలో 9 మెంబర్స్కి పీడీ యాక్ట్ ఇనిషియేట్ చేయడం జరిగింది. సో త్వరగా ఎవరైతే హై హ్యాండెడ్ బిహేవియర్స్ రౌడీస్ ఉన్నారో వీళ్ళ మీద ఖచ్చితంగా పీడీ యాక్ట్ అండ్ ఎక్స్టెండ్మెంట్ ఉంటుంది. సెటిల్మెంట్లు, గొడవల్ని బిజినెస్ గా మార్చుకున్న రౌడీ షీటర్లకు పోలీసులు తగిన గుణపాఠం చెప్పాలని స్థానికులు కోరుతున్నారు.